హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుగాడిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. కొన్ని కారణాల వల్ల చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పెద్ద పండుగను ఆలమండలో నిర్వహించారు ఫ్రెండ్స్. ఈ పండుగకు సంబంధించిన ఫుల్ వీడియోని అయితే నేను తీసి నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలమండలో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, రంగురంగుల రంగులతో మెరిసిపోతుంది. ముందునే పందిరి కూడా వేశారు ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు సింహం బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ముందుగా భక్తులు అయితే అమ్మవారి పాదాలను పూజించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఊదత్తులు వెలిగించి టెంపుల్లోకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారి పాదాలని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇది ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆలయం లోపల అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇది హుండీ ఫ్రెండ్స్. అలా అయితే ముందుకు వెళ్తున్నాం. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పాదాలని దర్శనం చేసుకోండి అందరూ కూడా. శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారు ఆలమండ. అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలమండ గ్రామంలో ఫ్రెండ్స్ ఇది. మొత్తం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది అమ్మవారి రథం. సాయంత్రం ఇది రథంతో అమ్మవారిని అయితే తిప్పుతారు ఫ్రెండ్స్ ఊరు మొత్తం. చాలా బాగా అలంకరించారు కదా. మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ఎల్లో పెయింట్ అయితే వేశారు. నెక్స్ట్ అయితే ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయి గుర్రపు పందాలు అయితే జరిగాయి ఫ్రెండ్స్. జిల్లాకి నలుమూలల నుంచి రకరకాల గుర్రాలు అయితే వచ్చాయి. అలానే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చే గుర్రాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నెక్స్ట్ జిల్లా స్థాయి ఎడ్ల బళ్ళ పోటీలు అయితే జరిగాయి ఫ్రెండ్స్. ఇది కూడా జిల్లాకు నలుమూలల నుంచి రకరకాల ఎడ్ల బళ్ళు అయితే వచ్చాయి. చాలా బాగుంది. ఇది కూడా చుట్టుపక్కల 4-5 జిల్లాల నుంచి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఎడ్ల బళ్ళు. గుర్ర పందెం అయితే మధ్యాహ్నం 1:30 వరకు అయింది ఫ్రెండ్స్. తర్వాత 3 గంటల నుంచి ఎడ్ల బళ్ళ పోటీని అయితే ప్రారంభించారు. ఒకదాని మించి ఒకటైతే పరిగెత్తాయి ఫ్రెండ్స్. అంత బాగుంది ఎడ్ల పందెం. చాలా ఇవన్నీ కంప్లీట్ అయ్యాక సాయంత్రం అయితే అమ్మవారి ఊరేగింపు అయితే మొదలైంది ఫ్రెండ్స్. చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని మొత్తం. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్. అలానే సంబరంలో చిన్నపిల్లల కోలాటం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ముందునే చిన్నపిల్లలు ఎంత బాగా కోలాటం ఆడుతున్నారో. ముందున చిన్నపిల్లలు, వాళ్ళకన్నా పెద్ద పిల్లలు, వాళ్ళకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం కూడా చాలా బాగా కోలాటం అయితే ఆడుతున్నారు. చూడండి మీరు కూడా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేస్తున్నారు. సూపర్. చిన్నపిల్లలు బాగా కోలాటం ఆడుతున్నారు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ సంబరంలో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ 108 కలశాలతో ఊరేగింపు కూడా జరిగింది ఫ్రెండ్స్. అమ్మవారి ఊరేగింపు అది కూడా చూడండి. నెక్స్ట్ తీన్మార్ డప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా చూడండి.
నెక్స్ట్ తప్పిడుగులు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అది కూడా చూడండి. నెక్స్ట్ కాళీమాత అమ్మవారి వేషాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లల కోసం రకరకాల బొమ్మలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా అన్ని రకాల బొమ్మలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. బాల్స్, అలానే బ్యాట్, చిన్న చిన్న ఫోన్లు, బెలూన్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ పక్కన కూడా చూడండి, చిన్నపిల్లలు గెంతుతున్నారు. వీళ్ళకి ఏదో ఎంజాయ్మెంట్గా ఉంది అదంతా లోపల. పక్కన రేలారి ప్రోగ్రామ్ అవకాశం ఇచ్చిన మరి గ్రామ పెద్దలకు అలాగే జనాలకు మరి యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన మరి గాజువాక జోన్ వారి ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి మా కళాకారుల తరఫున ప్రత్యేక కళాభినందనాలు తెలియజేసుకుంటున్నామండి. నెక్స్ట్ వీళ్ళ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళు పాట పాడి మ్యూజిక్ కూడా వాళ్ళే కంపోజ్ చేసుకొని మొత్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే
సౌండ్ సిస్టమ్ యూజ్ చేసుకోకుండా పక్కనే హార్మోని వాళ్ళు కూడా వాళ్ళే ప్లే చేసుకుంటూ ఒక పక్క డప్పు కొట్టుకుంటూ ఒక పక్క ఇద్దరైతే డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మధ్యలో అయితే లేడీ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోగ్రాం, సూపర్గా ఉంది. లైట్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వెనకాల ఇల్లు కూడా బాగా సెట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రాంకి జబర్దస్త్ టీం అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, రాజమౌళి, రైజింగ్ రాజు, దొరబాబు, ఫైమా, ఎమాన్యుయల్, నూకరాజు ఇలా అయితే వచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎమాన్యుయల్, నూకరాజు కలిసి పిల్లలతో కొంచెం కామెడీ అయితే చేశారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. స్టేజ్ కింద కుర్రోళ్ళందరూ ఊగిపోతూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఎందుకని చూస్తే పైన డ్యాన్సర్స్తో కలిపి తన్మయ అనేది డ్యాన్స్ చేస్తుంది. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. కిందన కుర్రోళ్ళు అయితే తగ్గేదిలే అన్నట్టు డ్యాన్స్ చేస్తున్నారు. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్యాన్సర్స్ అందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ కూడా చేశారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రోగ్రామ్ అయితే అరౌండ్ 12 o'clock వరకు జరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ప్రోగ్రామ్ మొత్తం కూడా. డ్యాన్సర్స్ అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఈరోజు ముత్యమాంబ పండుగ సందర్భంగా మా యూత్ తగ్గేదే లేదులే, మా యూత్ అందరికీ ఈ ఏరియా ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చినందుకు మా చిరంజీవులు మా యూత్ అందరికీ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రండి బాబు, ఈ గ్రామానికి మంచి పేరు వచ్చిందని చెప్పి ముత్యమాంబ యూత్ కమిటీకి మా గ్రామం అంతా శిరస వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిమోట్ నొక్కితే ఇవే పేలుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ దగ్గర నైట్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. సాయిబాబా ఫోటో. నెక్స్ట్ గుడి చుట్టూ అయితే ఫుల్గా లైటింగ్ మొత్తం ఉంది గుడి చుట్టూ కూడా. నాకైతే ఈ పండుగ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ పండుగ నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.